యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రై ఆగరా, రై రా ఆగరా, రై రా ఆగు. ఏమైంది రమ్య? ఆ శేషు అడుక్కునే గెటప్లు వచ్చి రమ్యని చంపబోయాడు మేడం. పట్టుకోబోయే లోపే తప్పించుకొని పారిపోయాడు మేడం. ఇక్కడే తినొచ్చు కదా. మీ కోడు మాకేం కాదులేమ్మా, మరెవరికో. బయట అడుక్కునేవాడు ఆకలో ఆకలో అంటున్నాడు వాడికి. ఓ వాడేనా శేషు? వచ్చింది మా తమ్ముడా. అడుక్కునేవాడి వేషంలో వాడెందుకొస్తాడు? కాదని ఎలా చెప్తారు? వాడికి అవసరం లేదని బాబు. ఉందో లేదో మనకు తెలియదు కదా పిన్ని. తినకి న్యాయం చేయాలనుకున్నాం, కానీ తినని బలి చేయాలనుకోవడం తప్పు కదా. ఏదో ఒక్కతే ఉంది కదా అని సెక్యూరిటీకి సార్ని పెట్టబట్టి సరిపోయింది. తినకేమైనా అయ్యుంటే? నువ్వేం భయపడకు రమ్య. రేపు పార్వతీపురం అమ్మవారి గుడిలోనే ఆ అమ్మవారి ముందే నీకు శేషు ఆస్తంతా అప్పగించి అక్కడే న్యాయం చేస్తాం. నీకు పుట్టబోయే బిడ్డ నువ్వు ఇద్దరు జీవితాంతం హాయిగా ఉండండి. అలాగే మేడం. చెప్పేశా పిన్ని. పార్వతీపురం అమ్మవారి గుడిలో అక్షరాల అక్షర చెప్పింది జరిపించి తీరుతుంది. తెలుసు కదా, నేను చెప్పిందే చేస్తాను. రారమ్య, పదండి సార్. రమ్య మీద మళ్ళీ అటాక్ చేయొచ్చు అక్షర. ఈ రోజు తిను మనతోనే ఉంటుందండి. వాడు గుడిలోనే ఉండుంటాడు. ఈ అక్క వాడికి మెసేజ్ పాస్ చేస్తుంది. మళ్ళీ రేపేదైనా చెయ్యాలి అనుకుంటాడు, దొరుకుతాడు. మేడం, నీకేం భయం లేదు, మేమున్నాం. పార్వతీపురం అమ్మవారి గుడిలో ఆస్తంతా ఇచ్చేస్తావా? తమ్ముడికి చెప్తా. అబ్బా జాను, నిన్న కొట్టిన కొరడా దెబ్బలకి నువ్వు కాపడం పెట్టిన నొప్పులు ఇంకా తగ్గలేదే. ఇంట్లోనే ఉండక తిన్న చోటకే రావాలా? చెండాలంగా ఇంకేమన్నా బయటపడి ఇక్కడే ఉన్నాడు కదా అని ఉతికించుకోవడానికి కాకపోతే మీ అమ్మతోడు. అపశకునంగా వాణ్ణి భయపెట్టకే. ఆ శేషు అడుక్కునే గెటప్లు వచ్చి రమ్యని చంపబోయాడు మేడం. అంత భయపడే బదులు వెళ్ళిపోదాం పదయ్యా. హే, శేషు ఉన్నాడే, మనం వెళ్ళిపోతే ఎలా? వాడు అక్షరకు దొరికితే. సారీ. ఇక్కడ లేడేమో అక్షర. ఉంటాడండి, వెతుకుదాం. ఏముంటున్నావయ్యా? అడుక్కునేవాడి వేషంలో దాన్ని చంపేయిపోయింది శేషుయే అని అక్కడున్న పోలీసులకి తెలిసిపోయిందా? అసలు వాడెందుకు వెళ్ళాడు?
మనల్ని ఇలా టెన్షన్ పెట్టడానికి. మరి ఆ పోలీసు అక్షరకి చెప్పే ఉంటాడుగా. చెప్పకుండా ఉంటాడా? అందుకేగా వచ్చింది. వచ్చాను సరే, ఏం చేసాం? నవ్వుతావేంటయ్యా? అడుక్కు తినే వాళ్ళలో శేషుని కనిపెట్టేస్తారు. వాడక్కడ లేడే. ఎక్కడున్నాడు? కనిపెట్టే తెలివి అక్షరకేనా? తప్పించే తెలివి భూపతికి ఉండదా? భూపతి. అయ్యో, సారీ 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 సారీ. సూపర్ అయ్యా, మీ అమ్మతోడు. బుజ్జమ్మ గారు వచ్చారా? మహిషాసుర మర్దినిగా అమ్మవారు తయారయ్యారు. రండమ్మా, పూజ మొదలు పెడదాం. పదన్నమ్మా. అమ్మవారి నగలు అమ్మవారికి అలంకరిస్తే ఎంత నిండుగా ఉన్నారు. అవునండి, ఇన్ని రోజులు నగలు ఏమయ్యాయా అని కంగారుగా ఉండేది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అమ్మా, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. మాదే ఉంది సుబ్రహ్మణ్యం గారు. అమ్మవారు అందించిన సాయం తోడవ్వడం వల్లే సాధ్యమైంది. ఏదేమైనా మంచే జరిగింది. ఇంకోటి జరగాల్సింది కూడా ఉంది. అమ్మ మహిషాసుర మర్దినిగా రాక్షస సంహారం చేసి ఈ లోకాన్ని కాపాడిన ఈ రోజే దుష్ట బుద్ధితో ఉన్న ఆ శేషుని కూడా మాకు దొరికేలా చేసి రాజేష్ని కాపాడి న్యాయాన్ని గెలిపించాలి. గెలిపించమ్మా. అమాయకుడికి శిక్ష పడకుండా కాపాడు తల్లి. ఆయన నిర్దోషిగా రావాలమ్మా. ఈ రోజే రాజేష్ గారిని కోర్టుకు తీసుకెళ్లి శిక్ష వేయించమని ఏసీపీ హరితో చెప్పాను. వీడిక్కడ దొరకడు, వాడక్కడ శిక్ష పడి బలైపోతాడు. అమ్మా, నువ్వు మళ్ళీ తోపనిపించుకున్నావయ్యా. అబ్బా, సార్ రేపు కదా సార్? ఓకే సార్. ఆంజనేయులు, ఏసీపీ గారు ఫోన్ చేశారు. రాజేష్ని ఈ రోజే కోర్టుకి తీసుకురమ్మన్నారు.
ఆయన కోర్టు దగ్గరే ఉన్నారట. ఆ ఏర్పాటు చూడండి. అలాగే సార్. వదిన వాళ్ళకి రేపు కోర్టుకు తీసుకెళ్తారని తెలుసు. ఇప్పుడు ఎలా? ఆపండి 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 ఆపండి. అక్కడ అమ్మవారి పూజ జరుగుతోంది. రండి, అక్కడికి వెళ్దాం. రండి 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 రండి. నువ్వెక్కడున్నావా? నిన్న తప్పించుకున్నావు, ఈరోజు చస్తావే. ఎవడు చంపాడో కూడా తెలీదు. నీ టెన్షన్ నాకుండదు. నువ్వు నీ మొగుడంటున్నావు కదా శేషు? నేనేనే. మేడం 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 మేడం. నువ్వు ఎంత అరిచినా నీ అరుపులు ఎవ్వరికీ వినపడవే. వామాక్షి, కామాక్షి, భీమాక్షి, రావే దావాణలాక్షి, బడవాణలాక్షి. సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి. కాళీ నువ్వే, నవ దుర్గామాత నువ్వే, దుర్మదాంధుల న్యాయం దుడుముట అఖిలాండ కళ్యాణ నాయకి వై రా రా రా. అమ్మవారు పూర్ణమ్మా. భద్రకాళి, సంహారకాళి, వీరకాళి, శూరకాళి, హుంకారకాళి, మాయకాళి, మహంకాళి, భల్లకాకరకాళి, ఘోరకాళి, మారకాళి, కలికాళి, కాలకాళి, కంకాళి. నన్నేం చేయొద్దు, కాపాడండి. వద్దు. జరుగు 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 గగనమదర జగతి జనుల గుండెలదర అసుర జనము చూపు బెదర ఉన్న ఉసురు గాలి గగన వైరి వదకు దుముకుతోంది అమ్మ చేతి కత్తి వేటు.
నిన్ను తప్పించుకున్నావు, ఇక్కడ ఎవరు కాపాడతారే? ఎవ్వరు రారు. చెడులను నిర్చించక గగనమంత శక్తి పరాశక్తి మృత్యు మహామృత్యు మృత్యు పేరి నినదించక మహిషాసుర మర్దనిపై మహిళని మహిమ చూపవే. తప్పు చేసిన వాణ్ణి నరకాలి, చంపాలి, కదలవే జై భద్రకాళే. వేడినెత్తురు తోటి స్నానాలు చెయ్యాలి, వేడినా చూపొద్దు జాలే. నీ కుంకుమే నీ రుద్రనేత్రం, పచ్చని పసుపులోని అభయహస్తం. కళ్ళలో కార్చిచ్చు పొంగి పొంగి తొల్లి చీకటిని వెంటాడి చీచి చండాడాలే. చెల్లిపోవాలి పైరి గుండెల్లోన కరవాల మవ్వాలి, ఎగిరొచ్చి నీ పాద ధూళే. నేనే శేషుని. మీరెత్తుతున్న శేషుని నన్నే చేయదు, నన్ను చేయదు. అక్షర, జాను, ఈ విషయం వేసినా కనిపెట్టేశారుగా. ఎవయ్యా నీ పేరు చెప్తాడేమో, అది చూసుకో. ఎరా, చేసిందంతా చేసి ఈ అమ్మాయిని చంపాలని చూస్తావా? చెప్పరా, ఎందుకిలా చేశావు? చెప్పు. చావు తప్పించుకున్నా చావు దెబ్బల్ని తప్పించుకునేలా లేడయ్యో. చెప్పేస్తాడు ఈ అమ్మతోడు. రాజేష్ నిరికించమని చెప్పింది ఎవరు? ఎవరు? చెప్పు, చెప్పు. కొట్టద్దు అరవింద్ గారు, చచ్చిపోతాను. చెప్పు. చెప్పేస్తాను. డబ్బు కోసం చేశాను, డబ్బుకి కకృతి పడి చేశాను. ఎవరు చేయమన్నారు? నీ వెనుకున్నది ఎవరు? చెప్పు, చెప్పు.